2 దశాబ్దాల పాటు గాజాని తీసుకొచ్చి ఇజ్రాయెల్ పూర్తి స్వతంత్రం ఇచ్చింది. అక్కడ గాజాలో ఉన్నటువంటి వాళ్ళనే పరిపాలించుకోమంది. వీళ్ళు ఇన్వాల్వ్ కూడా కాలేదు. పైగా పన్నుల డబ్బులు వాళ్ళకే ఇచ్చేశారు. కానీ ఏది పదుల బిలియన్ల డాలర్లు ఇచ్చుకొస్తే ఆ డబ్బులతో టెర్రర్ టన్నెల్స్ ఏర్పాటు చేసుకుని, వెపన్స్ ఏర్పాటు చేసుకుని ఏకంగా ఇజ్రాయెల్ని కిడ్నాప్ చేసినటువంటి ఉదంతం. ఇప్పుడు దాని మీదన ఎప్పుడైతే ఇజ్రాయెల్ యువతలకు వచ్చిందో, బాంబులతో దాడి చేసిందో, ఇప్పుడు పరిస్థితి చూడండి, గాజా పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నటువంటిది. అంటే అన్నం పెట్టిన చేతిని కరిచిన కృతజ్ఞులు, మతం కోసం అన్నం పెట్టినటువంటి వాళ్ళని కూడా నాశనం చేశారు. గాజా అనేది ఒకప్పుడు దేశం కాదు, పాలస్తీనా అనేది ఒకప్పుడు దేశం కాదు. పాలస్తీనా అనేటువంటి దాన్ని ఇక్కడ చేసినటువంటి వ్యవహారం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఎప్పుడైనా సరే పాముకి పాలు పోసి పెంచకూడదు అనడానికి సజీవ సాక్ష్యం ఇది.